ముందుగా ఈ వీడియో చూద్దాం. My statement was, you are protecting the Bible to be the word of God, defending it. Your Bible, authorized Bible writers, for all the books they have given, on the side I have written the names of the authors that they have put in the Bible. For one single book, God is not the author. And here are the surah names of the glorious Quran. బైబిల్లోని పుస్తకాల పేర్లన్నింటిని కూడా మెన్షన్ చేసి ఆయా పుస్తకాల రచయిత పేర్లను కూడా ఒక పక్క మెన్షన్ చేసి ఇందులో ఏ ఒక్క పుస్తకాన్ని కూడా దేవుడు రచించలేదు, వీటన్నింటిని కూడా మనుషులే రచించారు అని వ్యక్తి మాట్లాడుతున్నాడు. మరోపక్క ఖురాన్లోని సురాలన్నింటిని కూడా ఒక వరుసలో మెన్షన్ చేసి వీటన్నింటికి కూడా కామన్ ఆథర్ అల్లాహ్ అని మెన్షన్ చేశాడు. ఈ ప్రజెంటేషన్కి అక్కడ ఉన్నోళ్ళంతా ఎందుకు చప్పట్లు కొట్టారో కాస్త ఆలోచించాల్సినటువంటి విషయమే. వాస్తవానికి దైవ సేవకుడితో అయితే ఈ ప్రోగ్రామ్, ఈ డిస్కషన్ జరిగిందో ఆ సేవకుడు అక్కడే చాలా కన్విన్సింగ్ గా ఈ విషయంలో సమాధానం ఇచ్చేశాడు. చూడండి, రామాయణాన్ని వాల్మీకి రాశాడు అంటారు, అలాగే మహాభారతాన్ని, అష్టాదశ పురాణాలను వ్యాసుడు రాశాడు అంటారు, అలాగే జొరాస్ట్రియనిజం, టావోయిజం గ్రంథాలను వాటి ఫౌండర్స్ రాశారు అంటారు. ఇలాగ ప్రతి మత గ్రంథాన్ని కూడా మనుషులే రాస్తారు, కానీ దేవుడు ప్రేరేపించాడు, దేవుడు ప్రత్యక్షతనిచ్చాడని మాత్రం చెప్తారు. ఖురాన్ ఇస్ నో ఎక్సెప్షన్. అంటే ఖురాన్ విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఎందుకంటే మొహమ్మద్ గారికి ప్రత్యక్షత ఇవ్వబడింది అని మన ఇస్లాం సహోదరులు నమ్ముతున్నప్పటికీ దాన్ని పెన్ డౌన్ చేసింది, అంటే ప్రతుల మీద రాసింది ఎవరు? మొహమ్మద్ గారు కూడా కాదు. ఎందుకంటే ఆయన చదువుకున్న వ్యక్తి కాదు, ఆయనకు రాయడం కూడా రాదు. మొహమ్మద్ గారు ఆయన అనుచరులకు డిక్టేట్ చేస్తే వారు రాశారు అంటారు, విచ్ ఇస్ ఓకే. మొహమ్మద్ గారు క్రీస్తు శకం 634లో చనిపోయారు. ఆయన చనిపోయిన 2 సంవత్సరాలకు చెదిరిపోయినటువంటి వచనాలన్నింటినీ కూడా కంపైల్ చేయడం జరిగింది. అప్పటికి కూడా ఖురాన్ ఫైనలైజ్ అవ్వలేదు. ఖురాన్ ఫైనలైజ్ అయింది క్రీస్తు శకం 650లో. అంటే మొహమ్మద్ గారు చనిపోయిన తర్వాత 16 సంవత్సరాలు గడిచాక అనమాట. దీని అర్థం ఏంటి? దేవుడే రచయిత అని ఇస్లాం సహోదరులు నమ్ముతున్నటువంటి గ్రంథము ఒక మనిషికి డిక్టేట్ చేయబడింది. ఆ మనిషి తన అనుచరులైన ఇతర మనుషులతో రాయించాడు. ఆ మనిషి చనిపోయిన తర్వాత మరికొంతమంది మనుషులు ఆ వచనాలన్నింటినీ కూడా కంపైల్ చేశారు. కొద్ది కాలానికి మరో మనిషి ఆ గ్రంథాన్ని ఫైనలైజ్ చేశాడు. అయితే ఈ సీక్వెన్స్ అంతటిని కూడా దేవుడే నడిపించాడు అని మీరు నమ్మొచ్చు. అలాగే మేము చెప్పేది కూడా ఏంటంటే బైబిల్ని ప్రవక్తలే రాసినప్పటికీ దేవుడే వారిని ప్రేరేపించి రాయించాడు. దైవావేశము చేత ప్రతి లేఖనము రాయబడిందని తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో మనకు కనబడుతుంది. కాబట్టి ఫైనల్గా చెప్పేది ఏంటంటే బైబిల్ రచయిత దేవుడే, కానీ ఆయన ప్రవక్తలను, అపోస్తలులను సాధనాలుగా వాడుకొని రాయించాడు. మరికొందరిని ఏర్పాటు చేసి ఆ రాతలన్నింటినీ కూడా క్యానోనైజ్ చేయించి మన చేతుల్లో పెట్టాడు.